హలో గాయ్స్, చాలా డేస్ తర్వాత చిన్న మినీ వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు మా చిన్న మినీ వ్లాగ్ వచ్చి మంచిగా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. పైగా చీట్ డే కూడా, అందులోనూ సండే. సో నార్మల్గా పానీపూరి నేను ఎప్పుడు తినను, అలాంటిది సిస్టర్తో కలిసి పానీపూరి ప్లాన్ చేసాం. అనుకోకుండా మధ్యలో మాకు ఇలా పెట్ షాప్ కనిపించింది. ఇంకెందుకు వదులుతాం, అసలే పెట్స్ అంటే చాలా ఇష్టం. అందులో డాగ్స్ అయితే అస్సలు వదలం. బట్ బ్యాడ్ లక్, డాగ్స్ అయితే అస్సలు లేవు అక్కడ. మనకి ఏదన్నా ఆర్డర్ ప్రకారం ఇస్తే ఏది కావాలి, ఏ డాగ్ కావాలని చెప్తే అప్పుడు తీసుకొస్తారంట వాళ్ళు. సో పాపకైతే చిన్న చిన్న కోడి పిల్లలు అయితే చాలా బాగా నచ్చాయి. ఒక్కసారి వాళ్ళని ఇట్లా ఆడుకోండి అని చెప్పి పెట్ షాప్కి తీసుకెళ్తే బర్డ్స్ అని, ఫిష్ అని, ర్యాబిట్స్, హెన్స్ ఇవన్నీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు. పాపకు అంటున్నా సరే ఈ చిన్న చిన్న కోడి పిల్లలు అంటేనే చాలా బాగా నచ్చాయి. ఇంకా ర్యాబిట్స్ అయితే పాపం ఈ ర్యాబిట్ అయితే నన్ను తీసుకెళ్ళి అడిగినట్టే అనిపించింది. నాకు అంత బాధేసింది. తీసుకుందాం అనుకున్నాను కానీ పాపతో మేనేజ్ చేయలేనేమో అని అనిపించి తీసుకోలేకపోయాను. తీసుకుంటే 2 తీసుకోవాలి, అసలే పాప చిన్నది కదా, తను మళ్ళీ క్యారీ చేయలేదేమో సరిగ్గా అన్న ఉద్దేశంతో తీసుకోలేకపోయాను నేను. ఎప్పుడో చిన్నప్పుడు బుట్టలో పెట్టుకొని వచ్చేవాళ్ళు కోడి పిల్లల్ని, అప్పుడు కొనుక్కునే వాళ్ళం. మళ్ళీ ఇప్పుడు ఇలా ఇక్కడ చూసేసరికి చాలా బాగా అనిపించింది. చాలా బాగున్నాయి కూడా. బర్డ్స్ అండ్ ర్యాబిట్స్ అయితే చెప్పనక్కర్లేదు. బర్డ్స్ కూడా చాలా బాగున్నాయి. ఎల్లో కలర్ బర్డ్స్ కన్నా వైట్ కలర్ బర్డ్స్ నాకు కొంచెం యాక్టివ్గా అనిపించాయి. బర్డ్స్ కూడా చాలా చిన్నవిగా ఉన్నాయి. నాకు ఇలా గేజ్లో పెట్టేదానికన్నా ఫ్రీగా బర్డ్స్ని వదిలేస్తే వాటికి ఒక హ్యాపీ లైఫ్ ఉంటుంది కదా, అవి కూడా హ్యాపీగా ఉంటాయి కదా అనిపించింది. సో నాకైతే బర్డ్స్ని అస్సలు ఇలా చూడటం నాకు అస్సలు నచ్చలేదు. సో ఫైనల్గా అయితే పానీపూరి తినడానికి వచ్చేసాం. పానీపూరి ఒక్క ప్లేటు ముగ్గురం షేర్ చేసుకున్నాము. ఇలా చాట్ అయితే 2 ప్లేట్స్ తీసుకొని షేర్ చేసేసుకున్నాం. సో ఇలా నా చీట్ డే కంప్లీట్ అయిపోయింది ఈరోజు.